హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైడ్ ఫర్ యువర్ బ్రైట్. టాపిక్లోకి వెళ్లే ముందు మా యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాము. మేము చేయు ఈ చిన్న ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కు, కొలీగ్స్కు షేర్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. కిసాన్ డ్రోన్స్పై 5 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ మరియు 4 లక్షల వరకు ప్రభుత్వ హామీతో కూడిన బ్యాంకు రుణం పొందే గొప్ప అవకాశం. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం గురించి పూర్తి సమాచారం మరియు ఈ పథకానికి అర్హులు ఎవరు, డ్రోన్స్ కొనుగోలు, వినియోగం మరియు కిసాన్ డ్రోన్స్ యొక్క ఉపయోగాలు, స్పెసిఫికేషన్స్, అలాగే డ్రోన్స్ వినియోగించడానికి కావలసిన ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, ఎవరు ఇస్తారు మరియు డ్రోన్స్ వినియోగించడానికి లైసెన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు వంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అందిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు, ఎరువులు, పురుగుమందుల పిచికారీని సులభతరం చేసేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్ అప్గ్రేడేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ విత్ సిహెచ్సి ద్వారా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA లైసెన్స్తో ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రైతులకు ఈ సబ్సిడీ పథకాన్ని అందించనుంది. కిసాన్ డ్రోన్స్ యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమంటే, తక్కువ వాటర్తో తగిన మోతాదులో ఎక్కువ పంటకు పిచికారీ చేయవచ్చు, వేస్టేజ్, ఖర్చు మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించవచ్చు, ఖచ్చితత్వం, సమర్థవంతంగా వినియోగించవచ్చు, ఒక చోట నుంచి 200 మీటర్ల దూరం వరకు దీన్ని ఆపరేట్ చేయవచ్చు, 40 అడుగుల ఎత్తు వరకు దీనిని వినియోగించవచ్చు. దీని వలన అన్ని రకాల పంటలు, కొబ్బరి లాంటి ఎత్తైన పంటలు మరియు హార్టికల్చర్ పంటలను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. ఈ కిసాన్ డ్రోన్ 10 లీటర్స్ నుంచి 15 లీటర్ల వరకు ట్యాంకును కలిగి ఉంటుంది. 1 ఎకరాకు 7 నుంచి 10 నిమిషాల్లో పిచికారీ చేయవచ్చు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రోజుకు 50 ఎకర్స్ వరకు స్ప్రే చేయవచ్చు. అడిషనల్ బ్యాటరీస్ ఉంచుకొని మార్చుకోవచ్చు. ఇందులో 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి: మాన్యువల్ మోడ్, ఏరోప్లేన్ మోడ్, GPS మోడ్. మాన్యువల్ మోడ్లో ఎలా కావాలంటే అలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఏరోప్లేన్ మోడ్లో బౌండరీ సెట్ చేసి వదిలేస్తే అదే మొత్తం స్ప్రే చేసి పెడుతుంది. GPS మోడ్లో నావిగేటర్ ద్వారా స్ప్రే చేయవచ్చు. డ్రోన్ ఆపరేటింగ్ ట్రైనింగ్, లైసెన్స్ సర్టిఫికేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అనుమతితో ఆచార్య NG రంగా యూనివర్సిటీ వారు 75,000 ఖర్చుతో రిమోట్ పైలట్ ట్రైనింగ్, డ్రోన్ పైలట్ ట్రైనింగ్ను ఫ్రీగా అందిస్తున్నారు. ఈ ట్రైనింగ్లో భాగంగా డ్రోన్ తయారీ, అసెంబ్లింగ్ మరియు నిర్వహణపై ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు డ్రోన్ వినియోగించవచ్చు మరియు రిపేర్ చేయవచ్చు, తయారు చేయవచ్చు. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే, రైతులకు, రైతు ఉత్పత్తి సంఘాలకు, నిరుద్యోగులతో కలిపి ఇస్తారు. 5 మంది రైతులతో కూడిన గ్రూపులో ఒక నిరుద్యోగి ఉండాలి. నాన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్తో కూడిన రైతుల గ్రూపుకు 40% సబ్సిడీ, గరిష్టంగా 4 లక్షల రూపాయల సబ్సిడీ ఉంటుంది. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్తో కూడిన గ్రూపులకు 50% సబ్సిడీ, గరిష్టంగా 5 లక్షల సబ్సిడీ ఉంటుంది. దీంతోపాటు 4 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ హామీతో కూడిన రుణం అందిస్తారు. రైతులు మొదటగా 1 లక్ష రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత సులభ వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ను కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.